ఈ రోజు ఒక సెక్యులరిజం నడిచిన పరిస్థితి కనిపిస్తాం. మనకి ఏంటంటే అన్ని మతాలు అన్ని కులాలు సమానమే. ఈరోజు ఎన్డీఏ గవర్నమెంట్ కూడా వచ్చిన తర్వాత ఇటువంటి మత ఘర్షణలు లేకుండా చూసుకునే బాధ్యత కూడా మేము తీసుకున్నాం. రీసెంట్ గా ఎంత మీరు ప్రదీప్ పగడాల కేసు గురించి కూడా ఎంత సావధానంగా మేము చేసామో మీరు అందరూ కూడా చూస్తున్నారు. ప్రతి ఒక్కరు వాళ్ళు అడిగారు మాకు సీసీటీవీ కెమెరాస్ ఫుటేజ్ కావాలని. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా సీసీటీవీ కెమెరాస్ ఫుటేజెస్ ఇచ్చాము. అట్ ద సేమ్ టైం వాళ్ళు అడిగిన ప్రతిదీ మీకు తెలియదు 36-38 అవర్స్ పోస్ట్ మార్టం చేయడానికి లేట్ అయింది. ఒక బాడీని పోస్ట్ మార్టం చేసేటప్పుడు వితిన్ అవర్స్ లోనో లేకపోతే వితిన్ 10 అవర్స్ లోపల పోస్ట్ మార్టం చేస్తే ఫోరెన్సిక్ ఇచ్చేటప్పుడు రిపోర్ట్ ఇచ్చేటప్పుడు కూడా ఈజీగా ఉంటుంది. అయినప్పటికీ కూడా 38 అవర్స్ అయిన తర్వాత పోస్ట్ మార్టం చేసి విశ్వాసం ఇచ్చినా కూడా ఈరోజు ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ వాళ్ళు అందరూ కూడా దీని మీద ఇన్వెస్టిగేషన్ చేసుకొని ఒక ప్రాపర్ వేలో కంక్లూజన్ వస్తున్నారు. దయచేసి అందరూ కూడా అర్థం చేసుకోవాలి. ఎవరో ప్రేరేపించారని, ఎవరో చెప్పారని, ఎవరో కళలో ఆనందం చూడడానికి అనవసరంగా కేసుల్లో ఇరుక్కోకండి, జీవితాలు పాడు చేసుకుంటారు. ఆయన ప్రతిపక్ష నాయకుడు కాదు, ఒక పులివెందులకి ఎమ్మెల్యే 1+1 ఇవ్వాలి. కానీ కేవలం ఎక్స్ సీఎం అన్న ఒకే ఒక కారణంతో జెడ్+ సెక్యూరిటీ ఇస్తున్నాం. వెళ్ళేది సెన్సిటివ్ ఏరియా, దట్టు కొంచెం కాంప్లికేటెడ్ ఏరియా. ఎక్కడైనా ఎటువంటి దట్టు వాళ్ళు ఏం చేశారంటే వాట్సాప్స్ లో అది కొంత ఇన్ఫర్మేషన్ పాస్ ఆన్ చేసుకున్నారు. ఇంతమంది రండి, అంతమంది రండి, ఇన్ని వెహికల్లో రండి, అన్ని వెహికల్లో రండి, ఎంత ర్యాలీగా వెళ్ళాలి, అంత ర్యాలీగా వెళ్ళాలి అని చెప్పేసి కొంత పోస్టులు పెట్టారు. ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఉంది కొంత మేరకు జనాలు వస్తారని. 1100 మందికి పైగా పోలీసుల్ని మేము పెట్టాం. 1100 మంది పోలీసుల్ని ఎస్పెషల్లీ హెలీప్యాడ్ లోనే దగ్గర 250 మందికి పైగా పోలీసులను కూడా మేము పెట్టుకున్నాం. వాళ్ళు ఇంటెన్షనల్ గా చేశారు. ఏదో అంటారు కదా, బాగా పడుకుని పోయిన వాళ్ళు లేపొచ్చు, పడుకున్నారని నటించిన వాళ్ళు లేపగలమా మనం? యాజ్ ఫీజ్ ఇది అదే మనోడిని కావాలి ఇంటెన్షనల్ గా వాళ్ళు అక్కడికి రావాలి. ఆ హెలీప్యాడ్ దాని మీద ఏదో గీత పెట్టాలి, దాని మీద బయటికి వెళ్ళాలి, అప్పుడు రోడ్డు మార్గా పోవాలి. ఇది వాళ్ళ తాలూకా ప్లాన్ ఆఫ్ యాక్షన్. సో ఇప్పుడు మీరు ఏదైనా ఏదైనా జరిగితే అన్నారు, ఏదైనా జరుగుతానో ఏదో చిన్న గీత పడినందుకు నేను రోడ్డు బాగా వెళ్తానంటే మేము ఓకే చేశాం కదా. ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ప్రజలైనా మీరైనా అర్థం చేసుకోవాల్సింది. మరి ఒక విఐపి జగన్మోహన్ రెడ్డి ఆ చాపర్లో వెళ్ళేదానికి టెక్నికల్ ప్రాబ్లం వచ్చింది, ఎక్కడేం జరుగుతుందో తెలియదు, నేను చేతులు ఎత్తేసాను పైలట్ చెప్పాడని మీకు చెప్పారు, దాన్ని మేము యాక్సెప్ట్ చేసి పంపించాం. మరి ఆ హెలికాప్టర్ అలా డిసైడ్ అయిన 10 నిమిషాలకి ఎలాగ టేకప్ అయింది? మరి ఆ ప్రాణభయం ఆ పైలట్ కూడా మీరు ఆలోచన చేసుకోండి. ఇందులో ఏం జరుగుతుందండి? ఈ పొలిటికల్ చేయాలనుకుంటే చాలా ఇష్యూస్ ఉన్నాయి. ఈవెన్ సునీతమ్మ గారు కూడా చాలా అక్కడ ఉన్న క్యాడర్ కూడా వాళ్ళు అగ్రెసివ్ గా వెళ్దామని అనుకున్నా కూడా ఆవిడ ఒకే ఒక మాట చెప్పి వాళ్ళందరినీ కూడా ఇంట్లో కూర్చోబెట్టారు. నిజంగా అధిష్టాన నిర్ణయం మేరకు పోలీస్ డిపార్ట్మెంట్ రిక్వెస్ట్ మేరకు సునీతమ్మ, అదే విధంగా అక్కడ ఎస్పీ గారు కూడా ముందు రోజు అప్పీల్ పెట్టారు. ఎస్పీ గారు ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి మీరు కూడా దీన్ని ఇంకా సెన్సిటైజ్ చేయాలి. థ్యాంక్ యూ.